హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మన రోడ్డు మీదకి వచ్చేసాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:42 అయింది. సో నా ప్లాన్ ఏంటంటే అవతార్ 3D సినిమాకి వెళ్దాం అనుకున్నా. మోస్ట్లీ తెలుగు వర్షనే చూస్తాను, ఎందుకంటే నాకు హిందీ వేస్ట్. ఇంగ్లీష్ నాకు అంత అర్థం కాదు. తెలుగు అయితే మనకు అర్థమవుతుంది, మన భాషలో ఉంటుంది కాబట్టి తెలుగు అర్థమవుతుంది. సో ప్లాన్ వచ్చేసి తెలుగు వర్షన్ ఆఫ్ అవతార్ 3Dకి వెళ్దామని నా ప్లాన్. థియేటర్ ఏదో నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, ఒక థియేటర్ బుక్ చేసుకుని అలా నేనేం ప్లాన్ చేసుకోలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ డైరెక్ట్ కౌంటర్లో తీసుకుందాం అని ప్లాన్. ఓ ఓ ఓ ఓ ఓ ఎట్లా వెళ్తున్నారా నాయన. అరే ఇక్కడ లెఫ్ట్ తీసుకుందాం, ఇక్కడ రోడ్డు బాగోదు, ఇదో దరిద్రం. సో మెల్లిగా ఓకే గైస్, మనం బండి అయితే పార్క్ చేస్తాం. సో మెట్రో వచ్చేసి దట్ ఈస్ ద మెట్రో. మీరు దూరంగా చూస్తే అదే మెట్రో. సో ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి లెట్స్ గో టు ద సిటీ. ఇదే మన MGBS బస్ స్టాండ్ అండ్ అదిగో మన ట్రైన్ వచ్చేస్తుంది. అండ్ ఇది తారక రామ సినీప్లెక్స్ కాచిగూడ రోడ్స్. ఖాళీగా ఉంది, జనాలు అయితే ఎవ్వరు లేరు. నాతో పాటు ఇంకో 5 ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్. సో టికెట్ కౌంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు, వెళ్ళి తెచ్చుకుందాం కాసేపు ఇక్కడ కూర్చుని టికెట్ కౌంటర్ అయిందో ఓపెన్ చేసిన తెచ్చుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు వేస్తుంది తెలుగు షో. ఓకే, ఒక టికెట్ ఇవ్వండి. బాల్కనీ ఎంత? 180. గ్లాసెస్తో కలిపా? సో టికెట్ ఏదో తీసుకున్నా, రో ఏ సీట్ 14. కానీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, ఎందుకంటే ఖాళీగా ఉంది థియేటర్ అంతా. అండ్ ఇదిగో మన గ్లాసెస్, 3D గ్లాసెస్. అండ్ ఇది తారక రామ మెయిన్ లాబీ. ఇక్కడ సీనియర్ NTR గారి ఫొటోస్ అన్నీ ఉంటాయి, ఆయన వేసిన సినిమాల్లో కొన్ని ఫొటోస్. అండ్ ఇది క్యాంటీన్ ఏరియా. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు, అన్నీ ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడేమో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఇది కూడా ఖాళీగానే ఉంది, ఊడ్చుకుంటున్నారు వీళ్ళంతా. ఈ మెయిన్ థియేటర్ ఇక్కడ వచ్చేసి అరౌండ్ 700 సీట్లు అయితే ఉంటాయి నాకు తెలిసి. మొత్తం థియేటర్ అంతా రెనోవేట్ చేశారు రీసెంట్గా. సో ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది, మండే మార్నింగ్ కాబట్టి జనాలు ఎవరు లేరు, 5-3 ఉంటారు. మనం ఖాళీ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. కాబట్టి మంచి సీట్ చూసుకుని, మెయిన్గా సెంటర్ వ్యూ అయితే బాగుంటుంది కాబట్టి సెంటర్లో కూర్చుందాం. సో ఈ రోలో దూరిపోయి ఈ సీట్ ఏదైతే ఉందో ఇక్కడ కూర్చుందాం. ఇక్కడి నుంచి అయితే వ్యూ బాగుంటుంది అనుకుంటున్నా. సో యా చూద్దాం. ఎవ్వరు లేరు జనాలు అయితే, మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు, ఫ్రంట్ వస్తారేమో, రైట్ సైడ్ కూడా ఎవరు లేరు. అండ్ ఇది 3D గ్లాసెస్ వ్యూ. ఇందులో మీకేం అర్థం కాదు, సినిమా చూపిస్తా. ఇది వ్యూ ఇన్ 3D. ఓకే ఫ్రెండ్స్, సినిమా అయితే అయిపోయింది. నేను లాస్ట్ అరగంట 45 మినిట్స్ అయితే నిద్రపోయాను. సో అందుకే మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కి మియాపూర్ వెళ్ళి కార్ పిక్ చేసుకుంటా. కార్ పిక్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్గా రివ్యూ ఇస్తా ఎలా ఉందో ఏంటో. నారాయణగూడ మెట్రో స్టేషన్లో ఉన్నాం. అండ్ అదిగో మన ట్రైన్, వెంటనే వచ్చింది ట్రైన్. ఓకే, సో నేను సినిమా నుంచి బయటకు వచ్చేసా. 2 ట్రైన్లు మారుకుని, ఫస్ట్ వచ్చేసి నారాయణగూడ టు MGBS టు మియాపూర్ 2 ట్రైన్లు మానుకుని మియాపూర్ వచ్చి ఇప్పుడే కార్ బయటకి తీసా, చెక్అవుట్ చేసేసి. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. కరెక్ట్గా 3 అయింది. సో 3:20 కల్లా 20 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే బాబోయ్ నాకు నిద్ర వచ్చేసిందండి బాబు. ఈ అవతార్ సినిమా ఏదైతే చూసానో సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా నిద్ర వచ్చేసింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే థియేటర్ బాగుంది. కాచిగూడలో ఏషియన్ తారక రామ థియేటర్ చాలా బాగుంది. కాకపోతే వాడు సౌండ్ చాలా లోగా పెట్టాడు. ఎక్కువ బేస్ సౌండ్ ఏం పెట్టలేదు. లో సౌండ్ పెట్టడం కారణంగా నాకేంటంటే ఆ సినిమాలో క్యారెక్టర్స్ డైలాగ్ చెప్తుంటే నాకు ఏదో జోలపాట పాడుతున్నట్టు అనిపించింది. సో నాకు మంచిగా నిద్ర వచ్చింది సినిమా అంతాను. అండ్ అది అయిపోయిన తర్వాత లాస్ట్కి లేచి నడుచుకుంటూ మెట్రో స్టేషన్కి వచ్చేసి మెట్రో స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మియాపూర్ దగ్గర ఇప్పుడు కార్ బయటకు వస్తున్నా. మీకు ఇలాంటి సినిమాలు నచ్చుతాయి, ఇంగ్లీష్ సినిమాలు నచ్చుతాయి అంటే మీరు వెళ్ళి చూడొచ్చు.
3D అంటే పెద్దగా 3D అంటూ ఏం లేదు, ఏదో మన కళ్ళ ముందు వచ్చేసి ఆడేసి పాడేసి అలాంటివి ఏమి ఉండవు. నార్మల్ 3D అంతే. నాకేం పెద్ద స్పెషల్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ అనిపించలేదు. సో నేను పెద్ద రికమెండ్ చేయను. కాకపోతే మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు యానిమేషన్ సినిమాలు, కిడ్స్ అంటే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు ఇలాంటి సినిమాకి. అది తప్పితే ఏం లేదు. అవతార్ 1 బాగుంది, దీనికన్నా 2 బెటర్. 1 ఈజ్ ద బెస్ట్ పార్ట్, 2 సెకండ్ బెస్ట్, థర్డ్ ఇది బెస్ట్. థర్డ్ ఇది చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే సినిమా అయితే యావరేజే. నేనేదో ఎక్స్పీరియన్స్ కోసం అని వెళ్ళా, అంతకన్నా చెప్పడానికి అయితే ఏమీ లేదు. నాకు అంత పెద్ద గొప్పగా నచ్చలేదు, చాలా వరకు బోర్ కొట్టింది. అక్కడక్కడ 2-3 సీన్లు బాగున్నాయి, కానీ నిద్ర వచ్చింది సినిమా. అంటే మీరు అర్థం చేసుకోండి, అంత ఇంట్రెస్ట్ కలిగించి అలాగా ఇంట్రెస్ట్ పెట్టే అంత సినిమా అయితే ఏం కాదు. అది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడైతే సినిమాలు ఏం లేవు, అంటే సంక్రాంతి వరకు సినిమాలు ఏం లేవు కదా. సో ఏదో అంతవరకు నడుస్తుంది. థియేటర్లో పట్టుమని చూస్తే 30 మంది కూడా లేరు. థియేటర్లు అంతా కలిపి 30 మంది కూడా జనాలు లేరు, ఖాళీగా ఉంది. 180 రూపాయలు టికెట్ తీసుకున్నాడు. యాక్చువల్గా సినిమా టికెట్ ప్రైస్ వచ్చేసి 150, కాబట్టి 30 రూపాయలు 3D గ్లాసెస్ కానీ తీసుకున్నాడు. ఆ గ్లాస్ వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే అదనమాట. అండ్ అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వద్దాం. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే. అండ్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.